కొత్తగూడెం జిల్లాకు వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్. కానీ లేదంటే చిన్న పిల్లలపై గానీ దాడి చేయడం ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా మనం కొద్ది రోజుల క్రితం చూసుకుంటే హైదరాబాద్‌లో ఒక చిన్నారిని కుక్కలు చంపివేసిన నేపథ్యంగా ఉంది. అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో కూడా రోజుకొక సంఘటన అయితే వెలుగులోకైతే వస్తున్నట్లు మనం చూసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో పిల్లల్ని బయటికి పంపించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది ప్రణయ్. అయితే ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో ముఖ్యంగా మనం చూసుకుంటే కొత్తగూడెం మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉన్న 4 మున్సిపాలిటీలలో కూడా ఇల్లందు, పాల్వంచ, మనుగూరు మున్సిపాలిటీలలో ఈ యొక్క కుక్కల నివారణకు సంబంధించి అదేవిధంగా వాటికి వ్యాక్సినేషన్ కు సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆదర్శంగా ఉండాల్సినటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కొత్తగూడెం మున్సిపాలిటీ అయితే ఇటువంటి చర్యలపై అయితే ఇప్పటిదాకా ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదని కూడా చూపొచ్చు. అయితే ఆ ఒక మనం ఇప్పుడున్న మున్సిపాలిటీ అధికారి ఒకరు ఒక మంచి పొజిషన్ లో చేసి వచ్చిన అధికారి వచ్చిన నేపథ్యంలో కొత్తగూడెం ప్రజలకు ప్రజా సంక్షేమ పరంగా పాలన పరంగా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటానే ఉద్దేశం ఉన్న నేపథ్యంలో అతనైతే ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు. అదేవిధంగా మనం చూసుకుంటే కొత్తగూడెం మున్సిపాలిటీలో గొల్లగూడెం ప్రాంతంలో లాస్ట్ 2022 మార్చిలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను 40 లక్షల రూపాయలతోటి కూడా ఏర్పాటు చేసిన సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క 40 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ యొక్క సెంటర్ నందు కుక్కలకు సంబంధించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో పాటు వాటికి వ్యాక్సినేషన్ ఇవ్వడం, అదే విధంగా వ్యాక్సినేషన్ ఇవ్వడం కూడా చేసేవారు. అయితే కొన్ని రోజులు ఈ యొక్క వివిధ వార్డులలో ఉన్న కుక్కలన్నిటినీ కూడా తీసుకొచ్చి ఈ సెంటర్ లో వాటికి ఈ యొక్క ఆపరేషన్లు చేసి మరలా తీసుకుపోయి అదే వార్డులలో వదిలివేసిన సంఘటనలు కూడా చూసుకోవచ్చు. అయితే ఈ పని మొత్తం చేయడానికి కూడా మున్సిపాలిటీ ఒక ఏజెన్సీకి అయితే ఈ పనిని అప్పజెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఎవరైతే పంచలో కొంతమంది జంతు ప్రేమికులు ఉన్నారో వారు ఈ యొక్క కుక్కల్ని పట్టడంపై హైకోర్టులో కూడా కేసు వేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ యొక్క కుక్కల్ని పట్టే దానిపై అదే విధంగా ఆ ఏజెన్సీపై కొంత నిషేధం అయితే విధించారు. దీని వల్లనే ఇప్పుడు ఈ యొక్క సెంటర్ నడవట్లేదు కూడా మున్సిపాలిటీ అధికారులు అయితే మనకు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులు వేరే విధంగానైనా ఈ యొక్క కుక్కల నియంత్రణ చేయాలని కొత్తగూడెం ప్రజలు అయితే కోరుకుంటున్నారు. సో నవీన్, అదేవిధంగా పాల్వంచ, ఇల్లందుల ఇలాంటి ఏరియాస్లలో ఎక్కువ శాతం కూడా కుక్కల బిడ్డ ఉంది అంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉంది. అయితే ఇప్పుడు యాక్చువల్ గా మన ఈ యొక్క మున్సిపాలిటీ అని కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మున్సిపాలిటీ కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీ కావచ్చు, ఈ యొక్క కుక్కలు ఈ యొక్క దాడులు చేస్తున్న నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేయడం, అంటే వాటిని నివారించడమా లేకపోతే వాటికి వ్యాక్సినేషన్ ఇవ్వడమా అనే పద్ధతిలో వారు ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా మనం ఈ భద్రాద్రి జిల్లా వరకు తీసుకుంటే ఇటు ఇల్లందు కానీ ఇటు పాల్వంచ, మనుగూరులలో అయితే వాటికి సంబంధించి అధికారులు వాటికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని వారైతే ట్రై చేస్తున్నారు. కానీ ఈ యొక్క కొత్తగూడెంలో ఈ యొక్క వార్డులలో, అంటే గ్రామ పంచాయతీలలో కావచ్చు, మున్సిపాలిటీలలో కావచ్చు, ఎక్కడ కూడా ఈ యొక్క కుక్కలు నియంత్రించాలి అనే ఒక ఆలోచన కూడా ఉన్నతాధికారులకు అయితే కనిపించినట్ల దాఖలాలు అయితే మనకు ప్రణయ్. దీనిపై కొత్తగూడెం ప్రజలైతే, అంటే కొత్తగూడెం వ్యాప్తంగా ఇటు మనకి మున్సిపాలిటీ ఉంది, అదే విధంగా గ్రామ పంచాయతీ ఉంది. ఈ రెండిట్లో కూడా అధికారులు ఎవరు కూడా ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి అయితే కనపడట్లేదు. దీనిపై ప్రజలందరిలో కూడా ఒక ఆగ్రహావేశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏ విధంగా చూసుకుంటే 40 లక్షల రూపాయలు ఎన్ని సెంటర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 40 లక్షల రూపాయలతో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? కుక్కల బెడద రోజు రోజుకు పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజు రోజుకు దినదినం అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ ప్రాంతాలలో కూడా చోటు చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ 40 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి వీటితోనే ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు నవీన్? అయితే ఈ యొక్క 40 లక్షల రూపాయలు ఆల్రెడీ ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యి కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి న్యూ గొల్లగూడెం ప్రాంతాల్లో నిర్మాణం కూడా జరిగింది. ఏదైతే 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయి దాని నిర్మాణం జరిగి ఒక 5 నెలలు దాని కార్యాచరణ, అంటే దాని యొక్క పనులు కూడా దాంట్లో చేశారు కానీ 40 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కట్టినటువంటి ఆ సెంటర్ నిరుపయోగంగా మారింది. అదే విధంగా అసాంఘిక కార్యక్రమాలు కూడా అడ్డగా మారుతున్నాడు. ఈ ఒక కొత్తగూడానికి సంబంధించి 40 లక్షల రూపాయలు కేటాయించారు. రైట్, థ్యాంక్ యూ నవీన్.